హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ క్లిప్ నుండి ఇంగ్లీష్ వొకాబులరీ అయితే తెలుసుకోబోతున్నాం. రైట్, హెడ్డింగ్ మీరు చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ అనౌన్సెస్ లిస్ట్ ఆఫ్ 10 గ్యారంటీస్ టు స్క్రిప్ట్ న్యూ ఇండియా. సో ఇక్కడ ఇది ఒక హెడ్డింగ్. మనకు ఈ హెడ్డింగ్ మనకేం తెలియజేస్తుంది అంటే, కేజ్రీవాల్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో, ఆ కేజ్రీవాల్ గారు అనౌన్సెస్ అంటే ప్రకటించారనమాట. ఏమని? లిస్ట్ ఆఫ్ 10 గ్యారంటీస్ అంటే 10 గ్యారంటీస్ని 10 హామీలను అయితే ప్రకటించడం జరిగింది. టు స్క్రిప్ట్ న్యూ ఇండియా. న్యూ ఇండియా అంటే నూతన భారతం, అంటే కొత్త భారతదేశాన్ని లిఖించడానికి ఈ 10 గ్యారంటీస్ని అయితే కేజ్రీవాల్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఆన్ సండే announced 10 guarantees that would be fulfilled if the India bloc came to power at the center. So this is our first paragraph. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తుంది మనకు? ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ మరియు అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆన్ సండే. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పంక్చుయేషన్ మార్క్స్ అయితే మనం చూసుకుందాం. ఇది ఒక పార్టీ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ ఆమ్లో ఏ క్యాపిటల్, ఆద్మీలో ఏ క్యాపిటల్, పార్టీలో పీ క్యాపిటల్ మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ నౌన్ కాబట్టి. అండ్ నేషనల్ కన్వీనర్ అండ్ ఢిల్లీ, ఈ ఢిల్లీ అనేది ఒక సిటీ నేమ్, ప్రాపర్ నేమ్. ఈ ప్రాపర్ నేమ్ కాబట్టి ఇక్కడ కూడా డి క్యాపిటల్. అండ్ చీఫ్ మినిస్టర్, నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, ఈ చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఫినాన్షియల్ మినిస్టర్ అయినా, ఇలా ఏమన్నా వచ్చిన సందర్భంలో ఆ బిగినింగ్ లెటర్ అనేది క్యాపిటల్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాపర్ నౌన్ కాబట్టి మనం ఈ అరవింద్లో ఏ క్యాపిటల్ అండ్ కేజ్రీవాల్లో కే క్యాపిటల్ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ సండే అనేది ఒక డే కాబట్టి ఆ డేస్కి బిఫోర్ మనం ఆర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆదివారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ మరియు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు 10 గ్యారంటీలను అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ ఒక రిలేటివ్ ప్రొనౌన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, దట్. ఈ దట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, ఏదైతే ప్రకటించినటువంటి ఈ 10 గ్యారంటీస్ ఉన్నాయో, ఈ 10 గ్యారంటీస్కి సంబంధించి వుడ్ బి ఫుల్ఫిల్డ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో ప్రొవైడ్ చేశారు. చూడండి, వుడ్ బి తర్వాత మనకు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయితే యూజ్ చేశారు, అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేశారు. వుడ్ బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ ది ఇండియా బ్లాక్ కేమ్ టు ద పవర్. అంటే ఒకవేళ ఇండియా బ్లాక్ అంటే భారత కూటమి, ఈ భారత కూటమి కేమ్ టు పవర్ అధికారంలోకి వస్తాయి. ఎక్కడ? ఎట్ ద సెంటర్, అంటే కేంద్రంలో ఈ భారత కూటమి కనుక అధికారంలోకి వస్తే ఏదైతే ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి 10 గ్యారంటీస్ ఉన్నాయో, ఈ 10 గ్యారంటీస్ని ఫుల్ఫిల్ చేస్తామని ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ పారాగ్రాఫ్లోకి మనం వెళ్ళినట్లయితే టైటిల్డ్, అంటే ఆ కేజ్రీవాల్ గారు ప్రొవైడ్ చేసినటువంటి ఆ 10 గ్యారంటీస్ యొక్క ఆ హామీలని ఎలా పిలుస్తున్నారంటే, టైటిల్ కేజ్రీవాల్కి 10 గ్యారంటీ. అంటే కేజ్రీవాల్ యొక్క, ఇక్కడ కీ అంటే హిందీలో దీని మీనింగ్ అనమాట, కేజ్రీవాల్ యొక్క 10 గ్యారంటీ. ఇది కేజ్రీవాల్ గారి మేనిఫెస్టో. ద లిస్ట్ కంప్రైసెస్. ఇక్కడ కంప్రైసెస్ మీన్స్ కలిగి ఉండటం. మరి ఆ లిస్టు ఆ 10 గ్యారంటీస్లో ఏం కలిగి ఉంటుందంటే, నెంబర్ 1 ఫ్రీ 24 hour పవర్ సప్లై. ఇక నెంబర్ 1 వచ్చేసి ఫ్రీ 24 hour పవర్ సప్లై, అంటే 24 గంటల ఉచిత విద్యుత్ని. అండ్ గుడ్ ఎడ్యుకేషన్, వెరీ గుడ్ పాయింట్స్ ఇక్కడ చూడండి. గుడ్ ఎడ్యుకేషన్ అంటే మంచి విద్యని. అండ్ ఫ్రీ హెల్త్ కేర్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. సో మంచి ఎడ్యుకేషన్తో పాటు ఫ్రీ హెల్త్ కేర్ అంటే ఉచితమైనటువంటి ఆరోగ్య సంరక్షణ. సో ఫ్రీ హెల్త్ కేర్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్, అంటే అది దేని మీద ఆధారపడదు? ఇన్సూరెన్స్ స్కీమ్స్. అంటే చాలామంది ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్కి సంబంధం లేకుండా ఫ్రీ హెల్త్ కేర్ని అయితే ప్రొవైడ్ చేస్తామని ఆ కేజ్రీవాల్ గారు వారి యొక్క కేజ్రీవాల్కి 10 గ్యారంటీ స్కీమ్లో మీన్స్ అనౌన్స్ చేసిన దాంట్లో ప్రకటించడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకేమన్నారు? ఫ్రీడమ్ ఫర్ ది ఇండియన్ ఆర్మీ. ఈ ఇండియన్ ఆర్మీకి అయితే ఫ్రీడమ్ ఉంటుంది. దేనికి? టు
రిట్రీవ్. ఇక్కడ రిట్రీవ్ అంటే మీనింగ్ ఏంటంటే తిరిగి పొందటం. దేని తిరిగి పొందటం? టు రిట్రీవ్ ఇండియన్ టెరిటరీ. ఇక్కడ ఇండియన్ టెరిటరీ అంటే భారత భూభాగం అనమాట. అంటే భారతదేశం యొక్క భూభాగాన్ని తిరిగి పొందడానికి. మరి ఎక్కడి నుంచి? ఆక్యుపైడ్ అంటే ఆక్రమించుకున్నాయి. బై చైనా అంటే చైనా ఏదైతే మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుందో ఆ ఆక్రమించుకున్నటువంటి భారత భూభాగాన్ని తిరిగి పొందడానికి ఈ ఇండియన్ ఆర్మీకి అయితే ఫ్రీడమ్ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ స్క్రాపింగ్ ది అగ్నివీర్ స్కీమ్. సో ఇక్కడ స్క్రాపింగ్ అంటే రద్దు చేయటం, అంటే క్యాన్సిల్ చేయటం. ఏం క్యాన్సిల్ చేయటం? ది అగ్నివీర్ స్కీమ్. ఈ అగ్నివీర్ గురించి మనకు లాస్ట్ ఇయర్లో అయితే పెద్ద దుమారమే వచ్చింది మోడీ ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత. సో ఆ అగ్నివీర్ స్కీమ్ని అయితే రద్దు చేస్తామని చెప్పారు. అండ్ ఫిక్సింగ్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే కనీస మద్దతు ధర. ఫిక్సింగ్ ఎంఎస్పి ఆన్ ఆల్ క్రాప్స్ అకార్డింగ్ టు ద స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. సో ఏదైతే స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్కి తగ్గట్టుగా అన్ని పంటలకి కూడా, ఆల్ క్రాప్స్కి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నామని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ గారు వారి గ్యారంటీలో చెప్పారు. స్వామినాథన్ రిపోర్ట్, ఆ స్వామినాథన్ గారి రిపోర్ట్కి తగ్గట్టుగా ఎంఎస్పిని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 crore జాబ్స్ ఫర్ ద యూత్, అంటే 2 కోట్ల ఉద్యోగాలని యూత్ కొరకు కూడా 2 కోట్ల ఉద్యోగాలను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ట్రేడర్స్, ఈ వ్యాపారులకు కూడా వారి యొక్క వ్యాపారాన్ని చేసుకోవడాన్ని సులభతరం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టేట్హుడ్ ఫర్ ఢిల్లీ. సో ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాని కూడా ఇస్తామని ఆ 10 గ్యారంటీస్లో ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ట్రాయింగ్ ద బీజేపీస్ వాషింగ్ మిషన్ దట్ గివ్స్ ప్రొటెక్షన్ టు కరప్ట్ పర్సన్స్ హూ జాయిన్ ద పార్టీ. సో ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ డిస్ట్రాయింగ్ అంటే ధ్వంసం చేయటం లేదా నాశనం చేయటం. ఏంటిది? ద బీజేపీస్ వాషింగ్ మిషన్, బీజేపీ యొక్క వాషింగ్ మిషన్. అండ్ ఆ వాషింగ్ మిషన్ని ఎందుకు ధ్వంసం చేస్తా అంటున్నారంటే దట్ గివ్స్, అంటే ఈ వాషింగ్ మిషన్ అనేది గివ్స్ ఇస్తుందట. ఏమిస్తుంది? ప్రొటెక్షన్ టు కరప్ట్ పర్సన్స్ హూ జాయిన్ ద పార్టీ. అంటే ఎవరైతే పార్టీలో చేరినటువంటి కరప్ట్ పర్సన్స్ ఉంటారో, అంటే అవినీతి పర్సన్స్ ఉంటారో, సో వారికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి, ప్రొటెక్షన్ అంటే రక్షణ అనమాట, ఆ రక్షణ కల్పించేటటువంటి వాషింగ్ మిషన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేస్తామని అయితే అరవింద్ కేజ్రీవాల్ వారి గ్యారంటీస్లో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద బీజేపీ త్రూ విచ్ ఇట్ సెండ్స్ ఆనెస్ట్ పీపుల్ టు జైల్ విల్ బి అబాలిష్డ్. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ది ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ ఏదైతే బీజేపీ సిస్టమ్ ఉందో విచ్ ఇట్ సెండ్స్, అంటే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? సెండ్స్ ఆనెస్ట్ పీపుల్ టు జైల్ విల్ బి అబాలిష్డ్. ఇక్కడ అబాలిష్డ్ అంటే కూడా రద్దు చేయటం. అంటే ఏదైతే ఈ ఆనెస్ట్ నిజాయితీ పరులు ఉంటారో వాళ్ళని జైలుకి పంపించే విధానాన్ని కూడా, ఆ సిస్టమ్ని కూడా రద్దు చేస్తామని మిస్టర్ కేజ్రీవాల్ సెడ్ వైల్ అనౌన్సింగ్ ది గ్యారంటీస్. ఆ గ్యారంటీస్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఐ డు నాట్ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. అంటే నేను దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలని అనుకోవడం లేదు, లేదా ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనుకోవడం లేదు. బట్ ఇట్ ఈస్ మై గ్యారంటీ that if the India bloc comes to the power, I will ensure that these will be implemented on a war footing, Mr. Kejriwal said. And this is my guarantee. అంటే ఇది నా గ్యారంటీ అని చెప్తున్నారు. ఏమని? నాకైతే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని లేదు, ప్రైమ్ మినిస్టర్గా ఉండాలని లేదు, కానీ దట్ ఇఫ్ ద ఇండియా బ్లాక్ కమ్స్ టు ద పవర్, ఒకవేళ ఇండియా బ్లాక్ కనుక, అంటే భారత కూటమి కనుక అధికారంలోకి వస్తే, కమ్స్ టు పవర్ అంటే అధికారంలోకి రావటం, కమ్స్ టు పవర్, ఐ విల్ ఎన్ష్యూర్ అంటే నేను చెప్తున్నాను దట్ దీస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఏదైతే చెప్పినటువంటి దీస్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఆ 10 గ్యారంటీస్ అనేవి విల్ బి ఇంప్లిమెంటెడ్. సో దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పాసివ్ వాయిస్లో చెప్పారు, ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరగబోతున్నటువంటి పని కాబట్టి. ఈ విల్ బీ తర్వాత మనకు వర్బ్ 3 అంటే V3 ఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీస్ విల్ బీ అంటే వాటిని
అమలు చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఆన్ ఏ వార్ ఫుటింగ్, ఇదొక ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఫ్రెండ్స్. చూడండి, ఆన్ ఏ వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన, అంటే అంటూ ఉంటాం కదా, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ పనిని చేశారు. అలా ఆ స్టేట్మెంట్ మనం ఆన్ ఏ వార్ ఫుటింగ్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మిస్టర్ కేజ్రీవాల్ సెడ్. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే, సో హియర్ లేయింగ్ ఫౌండేషన్, అంటే ఫౌండేషన్ని వేస్తున్నారనమాట. ఏమని? ది AAP leader said that he had not discussed the 10 guarantees with the other members of the India bloc as he was lodged in the Tihar jail, but said that they would have no objection to the guarantees as these promises should have already been implemented for the people of India and would lay the foundation for a new India. సో ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమంటున్నారు? ది AAP లీడర్ సెడ్ దట్, అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు దట్ ఏమని? హీ హ్యాడ్ నాట్ డిస్కస్డ్, అంటే వారు డిస్కస్ చేయలేదు ద 10 గ్యారంటీస్ విత్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఇండియన్ బ్లాక్, అండ్ భారత కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే అదర్ మెంబర్స్ ఉన్నారు, మిగతా పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతోటి ఈ 10 గ్యారంటీస్ గురించి డిస్కస్ చేయలేదంట. ఎందుకు? యాజ్ హీ వాజ్ లాడ్జ్డ్ ఇన్ ద తిహార్ జైల్, అంటే వారు తిహార్ జైలులో ఉన్నందున, అరవింద్ కేజ్రీవాల్ గారు తిహార్ జైల్లో ఉన్నందున ఈ 10 గ్యారంటీస్ గురించి అదర్ మెంబర్స్ తోటి, ఇండియా బ్లాక్ యొక్క అదర్ మెంబర్స్ తోటి డిస్కస్ చేయలేదన్నారు. బట్ సెడ్ దాట్ దే వుడ్ హ్యావ్ నో అబ్జెక్షన్ టు ద గ్యారంటీస్ యాజ్, అంటే ఈ గ్యారంటీస్కి వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదంట. దే వుడ్ హ్యావ్ నో అబ్జెక్షన్, అంటే వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. యాజ్ దీస్ ప్రామిసెస్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా యాజ్ అండ్ వుడ్ లే ద ఫౌండేషన్ ఫర్ ఎ న్యూ ఇండియా, అంటే ఆల్రెడీ ఈ ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్, అంటే ఆల్రెడీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ వుడ్ లే ద ఫౌండేషన్ ఫర్ ఏ న్యూ ఇండియా, ఈ కొత్త భారతదేశానికి ఒక పునాది రాయిని వేస్తున్నామని చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్, హీ సెడ్ పీపుల్ విల్ హ్యావ్ టు చూస్ బిట్వీన్ మోడీకి గ్యారంటీ అండ్ కేజ్రీవాల్కి గ్యారంటీ. సో ఇక్కడ చెప్పారు ఏమని? పీపుల్ విల్ హ్యావ్ టు, అంటే ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుంది లేదా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిట్వీన్, ఏ రెండింటిని? బిట్వీన్ మోడీకి గ్యారంటీ, అంటే మోడీ యొక్క గ్యారంటీలు, మరియు కేజ్రీవాల్కి గ్యారంటీ, కేజ్రీవాల్ యొక్క గ్యారంటీ. ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలనేది ప్రజలు అయితే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అండ్ మోడీస్ గ్యారంటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ బట్ కేజ్రీవాల్స్ గ్యారంటీస్ ఆర్ బ్రాండ్ యాజ్ దే హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఢిల్లీ అండ్ పంజాబ్, హీ సెడ్. సో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఏమని? మోడీస్ గ్యారంటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్, అంటే మోడీ యొక్క గ్యారంటీలు నెరవేర్చలేదు, బట్ కానీ కేజ్రీవాల్ యొక్క గ్యారంటీలు అనేవి ఒక బ్రాండ్ అంట. అండ్ యాజ్ దే హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఢిల్లీ అండ్ పంజాబ్, ఆల్రెడీ ఢిల్లీ మరియు పంజాబ్లో ఆల్రెడీ వాటిని ఫుల్ఫిల్ చేశారు అని చెప్పేసి కేజ్రీవాల్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ టుడేస్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఏదైతే వొకాబులరీ ఉందో దాన్ని మీరు వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అయితే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, ఆర్ రెగ్యులర్గా చూస్తే ఇంకా హ్యాపీ. అండ్ అనదర్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.